కడప జిల్లా కాజీపేట మైనర్ పోలీసును బాలికను గొంతుకోసి హత్య చేసిన ప్రేమోన్మాదిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. నిందితుడు వెంకటేష్ ను మైదుకూరు నుంచి పోలీసులు తీసుకెళ్తుండగా బసాపురం చెక్పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా తిరగబడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే సీఐ వంశీధర్ నిందితుడు వెంకటేష్ పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, ప్రేమోన్మాదిపై చెప్పండి. హరిప్రియ, నిన్న ప్రేమోన్మాది ఘాతుకానికి గురైన కీర్తన మృతదేహం ఒకవైపు కడప రిమ్స్ ఆసుపత్రిలోని మార్చరీలో ఉండగా, మరోవైపు ప్రేమోన్మాది వెంకటేష్ ను పోలీసులు కాల్పులు జరపడంతో అతను కూడా గాయపడి అదే ఆసుపత్రిలో ఉన్నారు. నిన్న జరిగిన ఈ సంఘటన పైన పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. దీంతో పాటు అక్కడ సంఘటనలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి ప్రమేయం ఉంది అన్న విషయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు రాసిన రామకీర్తన తమ సమీప బంధువైన వెంకటేష్ దాదాపుగా 7 ఏళ్ల కాలం నుంచి కూడా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని కూడా అతను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితము ఈ కీర్తన సోదరుడైన సాయి వెంకటేష్ పైన దాడి చేసేట్టు తెలుస్తుంది. అలాగే వారు వార్నింగ్ కూడా ఇచ్చేట్టు తెలుస్తుంది. బాలిక తండ్రి శ్రీనివాసులు, ఆ తర్వాత బాలిక అన్న వెంకట్లు ఇద్దరు కలిసి వెంకటేష్ ను కొట్టి అలాగే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కక్ష పెంచుకున్న వెంకటేష్ తరచూ అమ్మాయిని వేధించేవాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న అగ్రహారం గ్రామంలో ఒంటరిగా ఉన్న కీర్తన ఇంటికి వెళ్లిన వెంకటేష్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఇద్దరు కలిసి ఆమెతో కొంతసేపు గొడవ పడినట్టు తెలుస్తుంది. గొడవ పడిన అనంతరం ప్రవీణ్ బయటికి వెళ్లిపోగా వెంకటేష్ ఆమెను గొంతు కోసినట్లు సమాచారం ఉంది. కాకపోతే నిన్న సంఘటన జరిగిన తర్వాత వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా అతను పలు సందర్భాల్లో పోలీసుల పైన దాడికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి అతన్ని మైదుకూరు డిఎస్పీ కార్యాలయం నుంచి మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఇద్దరు కానిస్టేబుల్ పైన దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారు మొదట గాలిలో కాల్పులు జరిపారు. ఆ తర్వాత అతని కార్లకు కాల్పులు జరపడంతో కాలుకి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో అతన్ని గాయపడిన వెంకటేష్ ను తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్కడ చేర్పించారు. కాగా ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రి సవితాతో పాటు అలాగే మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ చేయమని చెప్పేసి పోలీసులకు చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ కూడా ఈ సంఘటన పైన తీవ్రంగా పరిగణించి వెంకటేష్ కు శిక్షించాలనే ప్రయత్నంలో భాగంగానే వారు పూర్తిగా కేసుకు సంబంధించిన పూర్తి పూర్వ పరాలంతా కూడా పరిశీలించి కేసు నమోదు చేయడం జరుగుతుంది. మృతురాలి కుటుంబ సభ్యులకు కూడా ఎస్పీ భరోసా ఇచ్చేది తెలుస్తుంది. దీంతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా జరిగిన సంఘటన పైన, హోంమంత్రి అనిత అలాగే మంత్రి లోకేష్ కూడా ఈ సంఘటన పైన పూర్తి వివరాలు తెలుసుకుని బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీసులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో ఒక బెడ్ పైన వెంకటేష్ ఉండగా మార్చరీలో కీర్తన ఉండడం, ఇరు కుటుంబాలకు సంబంధించిన వారు కూడా రిమ్స్ ఆసుపత్రిలో ఉండడం ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మృతురాలి బంధువులంతా కూడా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఉరి తీయాలని కూడా ఆందోళన చేసిన పరిస్థితి నిన్న ఉంది. ఈ రోజు కూడా ఇదే క్రమంలో ఆందోళనకు దిగుతుండడంతో పోలీసులు వారికి సర్ది చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అనంతరం వెంకటేష్ ను డిఎస్పీ కార్యాలయం నుంచి తీసుకొస్తుండగా జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రైట్, థాంక్యూ చంద్రమోహన్.